జనరల్గా షీర్ కుర్మాని చూస్తే అన్ని రకాల నట్స్ వేసేసుకుని టపీమని తయారు చేసేసుకుంటారు. కానీ ఈ డాక్టర్ గారి ఇంట్లో, ఈ స్పెషల్ గెస్ట్ గారి ఇంట్లో కొన్ని నట్స్ని కట్ చేశారు. అదేంటి, ఎందుకో అసలు ఇంగ్రీడియంట్స్ చూద్దాం. దేనికి కట్ చేస్తారో, పాపం దేనికి ఆ ఛాన్స్ ఇవ్వలేదో చూద్దాం. అసలు ఇక్కడ ఏం పెట్టుకున్నామో చూద్దాము. సో ఇక్కడ నేను యూజ్ చేస్తున్నాను పిస్తాలని. పిస్తాని పొడుగ్గా స్లివర్స్ అని అంటూ ఉంటారు. దీని ఇలా పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్నాను. దీంతో పాటు షీర్ కుర్మాకి పాలు కావాలి కదా, సో కాస్త పాలు, చక్కెర, డేట్స్ కూడా కంపల్సరీ ఈ రెసిపీలో ఉంటాయన్నమాట. సో మనం ఖర్జూరాలని కూడా, ఎండు ఖర్జూరాన్ని ముందు రోజు నానబెట్టుకుని మీరు దాని వాటర్ తీసి కట్ చేసి పెట్టుకుంటారు. ఎగ్జాక్ట్లీ రైట్. ఎస్, అలా చేసుకున్నాను. దాంతో పాటు నేను యూస్ చేస్తున్నాను కాస్త వాటర్ మిలన్ సీడ్స్, నెయ్యి ఉండాలి కదా, నెయ్యి, బాదం పప్పు, అండ్ ఇంకా డిఫరెంట్గా కట్ చేసుకున్న పిస్తా ముక్కలు అనమాట, ఇలాచీ, అండ్ ఫైనలీ దిస్ బ్యూటిఫుల్ చిరోంజీ సీడ్స్. దీని వెనకాల ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ కూడా ఉంది. దీని ఒక పర్టిక్యులర్ వేలోనే కుక్ చేయాలట. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. నన్ను చాలా టెంప్ట్ చేశారు. బేసికల్గా ఉర్దూ లాంగ్వేజ్ ఇస్ అస్ సచ్ దట్ చాలా ఎలాబరేట్ అండ్ పోయటిక్ వే ఆఫ్ ఎక్స్ప్లెయినింగ్ థింగ్స్ ఉంటాయి. కాబట్టి ఎస్పెషలీ బూకడ్ లైక్ మీ ఇలా డిస్క్రైబ్ చేశారనుకోండి, అబ్బా ఎప్పుడెప్పుడు అయిపోతుందిరా బాబు అన్నట్టు అనిపిస్తుంది అనమాట. సో ఫస్ట్ ఏం చేసుకున్నాం? So first we'll take some of the ghee and we will slightly heat it up. Okay. Is it good enough? It's good enough. It's good enough. Around 3 tablespoons is good enough for half liter of milk. Okay. So now once this ghee comes to a slight temperature, we can add the dry fruits to it. Okay. Can I add them whole or do you want me to? No, the slivered ones. We don't add the whole. Okay, done. ఆ పని నేను చేస్తుంటాను. సో మిగతా నట్స్ ఏం వేస్తారు? Okay. So you can put them directly. Okay. Half of them, and half of them you can keep them for the garnishing. ఓకే. దీంతో పాటు ఇంకేం వేద్దాము? You can so once these are over, you can leave them. అన్ని ఒక్కొక్కటి తీసి వేయించుకోవాలి. Yeah, so first సర్వేయద్దు. ఒకసారి ఇది స్లైట్లీ లైట్ బ్రౌన్ అయింది తర్వాత ఇది రిమూవ్ చేసి Okay. you can add the cardamom. Done. ఎందుకంటే కార్డమమ్ ఒక ఫ్లేవర్ ఇస్తుంది. ఓకే. ఒకసారి కార్డమమ్ ఫ్లేవర్ ఆయిల్ లో కార్డమమ్ అంటే ఇలాయచి. ఈ రోజు డాక్టర్ గారిని బాగా సతాయిస్తున్నాను, ఎందుకంటే తెలుగు అంత స్పష్టంగా రాదు కాబట్టి నేను కొంచెం ట్రాన్స్లేటర్ పని కూడా చేస్తాను. Thank you, please, Nandita. I always say that my Urdu is like German. Or Telugu is like German. My Telugu is like German. ఓకే. సో బేసిక్గా అన్ని స్లివర్ చేసుకోవడం, మీరు అనుకున్నట్టుగా షీర్ కుర్మా తయారు చేసుకోవడం పెద్ద పనేం కాదు, కానీ ఇవన్నీ రెడీ చేసుకోవడం ఇస్ ద టాస్క్. Yes. సో ఇంట్లో అలాగా ఓవర్ ఎంతూజియాస్టిక్గా ఏదైనా పని చెప్పు మమ్మీ అని అనుకుంటే వాళ్ళకి ఈ పని పెట్టాలన్నమాట. సో దట్ దే కీప్ డూయింగ్ దట్ అండ్ వాళ్ళు సతాయించుకుంటారు. సో చిన్నంది ఇప్పుడు రోజాలో ఒక యాక్టివిటీ కూడా కావాలి కదా, ఎందుకంటే రోజా ఫీల్ అవుతుంది, ఏదైనా పని చేస్తుంది అంటే యూ డోంట్ ఫీల్ ద రోజా. సో అందుకోసం నా మదర్ ఏం చేస్తుంది అంటే, నేను చిన్నది ఇప్పుడు ఇది ఓవర్ నైట్ సోక్డ్ ఆల్మండ్స్ పిస్తాస్ నాకు ఇచ్చేసి ఒక బ్లేడ్ ఇచ్చేసి స్లివర్ చేసుకో బాబు అంటే, బట్ దాంట్లో ఎండ్ రిజల్ట్ ఏమవుతుంది అంటే మమ్మీ ఒక 20 nuts ఇస్తుంది అంటే వాళ్ళ రిజల్ట్ 5 nuts వచ్చేస్తుంది, ఎందుకంటే 5 I will eat. నేను అలాగే ఇక్కడ ఎగ్జాక్ట్లీ ఒక 4 పక్కన పెట్టుకున్నాను. ఆల్ రైట్. సో ఈ సూఫీ ట్రైల్స్ అన్న కాన్సెప్ట్ ఫస్ట్ మీరు ఎలా, హౌ డిడ్ యు ఈవెన్ కాన్సెప్చువలైజ్? So this concept already existed. It is not that it didn't, but it is just that we have made it more specific to Hyderabad, because these trails were ideally designed in England, in New York, which led to a big ఒక పెద్ద people's movement start అయింది in New York. ఎస్, పిస్తా రెడీ అయిపోయింది. మీరు అన్నట్టుగా ఇంకా దీంట్లో కాస్త హీట్ ఉంది కాబట్టి కుకింగ్ ప్రొసీజర్ కంటిన్యూ అవుతుంది. దీని తర్వాత ఇదే ప్యాన్ నేను గీ ఉంది కాబట్టి బాదాం కూడా ఫ్రై చేసేసుకుంటూ ఉంటాను. వైల్ యూ టెల్ మీ అబౌట్ సూఫీ ట్రైల్స్ కాన్సెప్ట్, మీరు అన్నట్టుగా న్యూయార్క్లో మొదలైన ఈ మూమెంట్ ఒక పెద్ద పీపుల్స్ మూమెంట్ లాగా మారింది. చాలా మంది జనాలు ఇన్వాల్వ్ అయ్యి ఇది ఒక సోషల్ ఈవెంట్ లాగా అయిపోయింది. సో మన హైదరాబాద్లో అవసరం వచ్చింది. సో ఇన్ఫ్యాక్ట్ ఇన్ న్యూయార్క్ ఇట్ లెడ్ టు ఒక చిన్న పెద్ద ప్రాబ్లమ్ ఎర్లీ 19th century వరకు ఏముంది అంటే, దే వర్ ట్రైంగ్ టు మేక్ ద న్యూయార్క్ మెట్రో, అండ్ దే వర్ ట్రైంగ్ టు మేక్ ద మెట్రో on the and they were trying to destroy a lot of heritage buildings. Okay. Because of this movement ఏమైంది అంటే, the New York metro had to go underground. The movement led to such a big change. So subway la మారింది ఈ రీజన్ వల్ల. This is the reason. So that is the impact of a small group of people just visiting a monument. और
అప్రిషియేటింగ్ వాళ్ళ కల్చర్ని వాళ్ళు Absolutely. అప్రిషియేట్ చేసుకుంటే ఇంత జరుగుతుందా? Yes. ఎందుకంటే for example even in our trails also what I have seen is still a lot of foreigners come and visit this trail. ఓకే, ఐ వాంటెడ్ టు ఆస్క్ యూ దట్. ఎందుకు అంటే చాలా మంది వీకెండ్ అంటే మనకు వెంటనే అవుతుంది, టీవీలో మంచి సినిమాలు వస్తాయి, చూసి టైం పాస్ చేద్దాం, లేకపోతే థియేటర్కి వెళ్దాము, మహా అయితే పార్క్స్కి వెళ్దాము అని అనుకుంటున్నాం. యూత్ ఫర్గెట్ అబౌట్ డూయింగ్ హెరిటేజ్ వాక్స్, ఇలా ఎవరు ఆలోచించరు కూడా. సో మీకు వచ్చే క్రౌడ్ ఎలా ఉంటుంది, ఆర్ వాట్ కైండ్ ఆఫ్ యూనో పీపుల్ యాక్చువల్లీ అప్రిషియేట్ ఈ ఐడియాని ఎవరు ఎక్కువగా ఎంజాయ్ చేస్తుంటారు? So basically people currently visiting our trails are those kind of people who are more socially active and they want to explore newer things. Okay. And especially newer citizens of the city. ఓకే, I అంటే ఇప్పుడు టూరిస్టులు అంటున్నాను కదా. నాట్ టూరిస్ట్, ఇప్పుడు హైదరాబాద్ చాలా పెద్ద సిటీ ఎక్స్పాన్షన్ అవుతుంది, చాలా ఐటీ ప్రొఫెషనల్స్ వచ్చేసింది అప్పటి నుంచి. ఈ ఐటీ ప్రొఫెషనల్స్ ద ఓన్లీ ఏరియా దే నో ఇస్ గచ్చిబౌలి, హైటెక్ సిటీ అండ్ ద విసినిటీస్. యా, So, ఎక్కడ వాళ్ళ ఆఫీసులు ఉన్నాయి. Yes, and the only exploration they have is Charminar. So when we go to a place like a Nampalli or a Asif Nagar or a Mallepalli, these are all a part of the old city and the new city. So this is a new place for them to go. Or maybe some unassuming places like Abbots will also be very take them back because there's a lot of history behind all the places. ఓకే, So that is the whole intention of bringing alive the history as to how yesteryears Alagaundi, what were the people who were there during these periods. చిరోంజి సీడ్స్ని ఇంట్రెస్టింగ్ వేలో యాడ్ చేయొచ్చు. ఒకవేళ ముందు రోజు రాత్రే ప్లాన్ చేసుకుంటే సోక్ చేసుకుని చిన్న పేపర్ ముక్క మీద పెట్టుకుని రబ్ చేసుకుంటే లోపల ఉన్న సీడ్ బయటకి ఎక్స్పోజ్ అవుతుంది. ఇలా యాడ్ చేసుకుంటే కొంచెం ఆ వుడీ టేస్ట్ అనేది వస్తుంది, కొంచెం యాక్యురేట్ టేస్ట్ ఉంది, అది రిమూవ్ అవుతుంది. అది రిమూవ్. ఓకే, సో ఇలా వేసుకుంటే అలా అవుతుంది. సో నేను నానబెట్టి పెట్టుకున్నాను, 1 గంట వరకు నానబెట్టుకున్నాను, కొంచెం లేజీ కాబట్టి. బట్ ఇఫ్ యూ ప్లాన్ బిఫోర్ పర్ఫెక్ట్గా మనం అనుకున్నట్టుగా చేసుకోవచ్చు అనమాట. సో చిట్పట్లాడుతుంది. ఇప్పుడు ఇది మనం ఫ్రై చేసేస్తాము. Let's just try this. The oil is already very hot. Yes, So you have అన్ని to ఫాస్ట్ గా. So this is a very tricky step actually. ఓకే, చాలా మంది ఇది ఒక పెద్ద పనేనా అని వేసేసుకుని పెట్టేసుకుంటారు, కానీ దిస్ ఇస్ ద హార్ట్ ఆఫ్ షీర్ కుర్మా, రైట్? ఆల్ రైట్, సో ఇవి అయిపోయాయి కదా సార్, మనం దీన్ని పక్కన పెట్టేసుకున్నాము. Yes. అండ్ ఫైనలీ నేను ఇందులో ఇలాచీ యాడ్ చేస్తున్నాను అనమాట. ఇలా యాడ్ చేద్దామా లేకపోతే పాలలో యాడ్ చేద్దామా? No. You should add it in oil ఎందుకంటే oil should get the flavor of elaichi. And then we will add the sevaiya to it. ఇలాచీ దంచేద్దామా? Yes. So once it starts to crackling voice appudu అయితుంది అంటే you can remove that. ఓకే, సో బేసిక్గా ఇలాచీ తోటి మనం లైట్గా ఫ్లేవర్ చేసుకుని తీసేసుకుని పక్కన పెట్టాడు. ఇలాచీ పని ఇంకేం లేదు, ఇంకేం వేయట్లేదు. ఓకే, వాట్ ఈస్ యువర్ రంజాన్ ఫీస్ట్ స్ప్రెడ్ లుకింగ్ లైక్? హౌ డస్ ఇట్ ఈవెన్ లుక్ లైక్? సో ద రంజాన్ ఫీస్ట్ చాలా ఇంట్రెస్టింగ్ ఏముంది అంటే the biggest feast is having family and friends together. Absolutely. So even if you have curd rice also with family and friends together, that itself is a feast. కానీ అన్ని వండుకుంటారు లేండి, అది కూడా చెప్తారు. But yes, pattar ka gosht, biryani, chala elaborate preparations undi. Now my wife and my mother have come to a term that we are preparing 4-5 dishes because everybody has a favorite. So we are preparing all of the favorites. రంజాన్ కి ఫ్రెండ్స్ ని ఇన్వైట్ చేస్తారా సార్? Yes, హౌ డస్ yes, ఇట్ yes. హ్యాపెన్? సో నా ఇల్లు చాలా మంది ఫ్రెండ్స్ ఉంది, చాలా మంది కజిన్స్ ఉంది, బ్రదర్స్ ఉంది. సో ఇట్స్ అన్ ఓపెన్ ఆఫీస్, మంది ఆఫీస్ నుంచి చాలా మంది ఫ్రెండ్స్ వస్తుంది. ఓకే, సో ఇట్స్ లైక్ అ హోల్ ఫర్ ద నెక్స్ట్, ఇట్స్ నాట్ జస్ట్ ఆన్ ద డే ఆఫ్ ఈద్, ఇట్ కంటిన్యూస్ ఫర్ 3 days. నైస్. సో మీరు అన్నట్టుగానే ఇలాచీ ఫ్లేవర్ చేసుకొని దీన్ని పక్కన పెట్టేసుకున్నాను. దీన్ని ఇంకా వాడట్లేదు. Just don't do anything to it. Now we can add now we can saute the sevaiya. ఇది రోస్టెడ్ సేవయ్య. Yes, సో ఎలా but వాడదాం? we will again saute it for the second time. So sevaiya ఇప్పుడు 2 types కి బజార్ లో దొరుకుతుంది. ఇది చాలా ఉంది. Just take a little. ఓకే, మీకు తెలియట్లేదు సార్ నా కెపాసిటీ. So take quarter of it. ఓకే, ఆల్ రైట్. And crush it. ఓకే, దట్స్ గుడ్. Yeah. దట్స్ ఆల్. Yeah. ఇది కూడా కొంచెం Yes. ఓకే అండి.
yes. సరిపోతుందా? That would సో be. ఇన్ని రకాల డిఫరెంట్ నట్స్ ని వేసుకుంటున్నా అంత కొంచెం సేవ్ Yes. అవుతుంది. సో దట్ ఇట్స్ గోయింగ్ టు బి అ వెరీ రిచ్ షీర్ కుర్మా. So I think we need a ghee powder. ఓకే, సో ఇంకా కాస్త నెయ్యి వేసుకున్నాము. సో ఇది చాలా ఇంపార్టెంట్ స్టెప్, ఎందుకంటే ఎప్పుడైనా క్లాసిక్ రెసిపీస్ తో మెడల్ చేసేటప్పుడు అది కూడా మీ ఇంట్లో ఎంత ఫర్ హౌ లాంగ్ హ్యాస్ దిస్ బీన్ హ్యాపెనింగ్, హౌ మెనీ ఇయర్స్ నుంచి ఇదే విధంగా చేసుకుంటున్నారు? దిస్ ఇస్ టైమ్ మెమోరియల్ సో బికాజ్ అందుకని నేను సొంత బ్రెయిన్ వాడట్లేదు, డాక్టర్ గారు ఎలా చెప్తే అలా చేసుకుంటాను అన్నమాట. సో మీరు ఏది ప్రిఫర్ చేస్తారు? నేను రోస్టెడ్ కి మళ్ళీ రోస్ట్ చేస్తున్నాను, ఇంకా డబుల్ రోస్టెడ్ అవుతుంది, కొంచెం మంచి ఫ్లేవర్ యాడ్ అవుతుంది. సో నేను ఏం చేస్తానంటే జస్ట్ అలౌ మీ, ఈ ప్యాన్ వేడిగా ఉంది కదా, ఆఫ్ చేసేస్తాను. సో Okay. దట్ మిగతా పాల ప్రొసీజర్ అంతా ఇంకో దాంట్లో Yes, చేద్దాము. yes. ఈ హీట్ కి ఇంకా రెడీ అవుతుంది. Yes, Alright? yes, yes, Cool. yes. అమ్మయ్య, అప్రూవల్ వచ్చేసింది. సో ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే షీర్ కుర్మాలో ఉన్న మిగతా మిక్స్చర్ రెడీ అయిపోయింది కాబట్టి ఇప్పుడు మనం పాల దగ్గరికి వెళ్దాం. Yes. లెట్స్ గెట్ స్టార్టెడ్. మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకుంటున్నాను. So So ఇక్కడ yes, me మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్ అంటే ద సెలెక్షన్ ఆఫ్ మిల్క్. ఓకే, నీకు కావాలి అంటే ఒక ఫుల్ ఫ్యాట్ ఓకే ఓకే ఫుల్ ఫ్యాట్ మిల్క్ తోటే చేయాలి. ఓకే, పైన Absolutely. మలై అలా అలా తేలుతూ, Yes. ఆహా భలే ఉంది. ఫుల్ ఫ్యాట్ మిల్క్ కావాలి. ఓకే, ఇంకా ఒక ఇంపార్టెంట్ స్టెప్ ఏముంది అంటే స్పూన్. మిల్క్ హీట్ అవుతుంది అంటే ఆల్వేస్ లీవ్ ఎ స్పూన్ ఇన్ సైడ్ ద వెజల్ సో దట్ యూ డోంట్ హ్యావ్ ద మలై ఫార్మేషన్. యూ డోంట్ వాంట్ నీకు షీర్ కుర్మాలో మలై వచ్చేసింది అంటే ఆ టేస్ట్ కొంచెం డిస్టర్బ్ అవుతుంది. ఓకే, ఇంకా ఓకే. ఇంకా ఇంకా ప్రాబ్లం ఏమవుతుంది అంటే వైల్ సర్వింగ్ మలై విల్ టేక్ అవే ఆల్ ద గార్నిష్ విత్ ఇట్. అవునవును, పైన అంటుకుంటే అది మొత్తం తీసేసుకోవాల్సింది. నాలాంటి వాళ్ళు మీగడ వద్దనుకుంటే నట్స్ పోయే, ఫ్లేవర్ పోయే. Yes. So we don't want that to happen. ఓకే, అందుకోసం you should always keep on stirring the milk and not let the malai formation. ట్రస్ట్ మీ డాక్టర్ హసీబ్, చాలా మంది ఎవరైనా కూడా షీర్ కుర్మా ఓర్ని ఇంత సింపుల్ రెసిపీ చూపిస్తున్నావా, నువ్వు 30 నిమిషాలు ఎలా చూపిస్తావు అనుకుంటారే, కానీ దీని వెనకాల ఇంత లాజిక్ ఉందని పీపుల్ కెనాట్ గెట్ ఇట్. సో ఇప్పుడు Yes. నేను ఇందులో పాలు యాడ్ చేస్తాను. Yes. పాలు ఫుల్ ఫ్యాట్ పాలే యాడ్ చేయండి. అలా యాడ్ చేసుకోవడంతో ఇంకా చాలా రిచ్గా ఉంటుంది అని అంటున్నారు డాక్టర్ గారు. అండ్ మీగడ ఫామ్ అవ్వద్దు అంటే ఎప్పటికప్పుడు ఒక స్పూన్ పెట్టుకుని మెల్లగా మిక్స్ చేసుకోవాలి. దట్స్ హౌ వి గోనా డూ ఇట్. కొంచెం కుక్ అయిన తర్వాత It is ఇక్కడ ఇంపార్టెంట్ స్టెప్ ఏముంది అంటే రిడక్షన్. ఓకే, ఆ రెడ్యూస్ అయ్యేటప్పుడు మనం అందులో చక్కెర యాడ్ చేయొచ్చా? Yes, we can So add వేసేయచ్చు sugar. కదా? We can add sugar. Yeah, we can add sugar. టెల్ మీ స్టాప్. ఓకే, ఎప్పుడు ఆపేటప్పుడు yeah. చెప్పండి సార్. It should be around half liter అంటే 4 tablespoons is enough. I have added a little and 4. Yeah, that's as per your Taste, sweet liking. tooth, how much Okay. your And family dates likes కూడా it. వేద్దా? Yes, we can ఇప్పుడే add the వేసేద్దా? dates also. సో ఎలాగో అది రెడ్యూస్ అవుతున్న కొద్దీ You can add the cardamom also now. ఇప్పుడు ఏం చేస్తారు పక్కన ఇంకొచ్చి Yes, we can add. So the cardamom gets carried away into the milk. రైట్, సూపర్ యమ్మీ రెసిపీ రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఏం చేద్దాం అంటే మనం దీన్ని కాస్త కలుపుతూ ఇంకా బోల్డ్ అని కబుర్లు మాట్లాడుకుందాం. ఇప్పుడు ఈ షో అయిపోయిన తర్వాత నేను కూడా మీతో వచ్చేసి రంజాన్ స్పెషల్ కాబట్టి ఐ ఆల్సో హ్యావ్ టు ఎంజాయ్ యువర్ ఫీస్ట్ కదా. సో ఆ ప్లాన్లు మేము వేసుకుంటాం అనమాట. ఒక 20 నిమిషాల తర్వాత మళ్ళీ కలుద్దాము. పాలు రెడీగా ఉంటాయి, మన బ్యూటిఫుల్ పెయినింగ్ కూడా రెడీ అయిపోయి లైట్గా రోస్ట్ చేసుకుంటాం. నట్స్ కూడా రిచ్ నట్స్ కూడా రెడీ చేసాము. అన్నీ కలిపేసి డైరెక్ట్గా ప్రెజెంటేషన్లో కలిసి ఓకే.